హలో అందరికీ, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. నేను ఆల్రెడీ మీకు మా అమ్మవారి జాతర వీడియో పెట్టాను కదా. ఇదిగోండి, మా అమ్మవారి జాతర సంబరం మామూలుగా లేదు. మాకు ఒక రోజు ముందు నుంచి పండగ స్టార్ట్ అయిపోతుందన్నమాట. మాకు 13వ తారీఖే భోగి. మా పండగలన్నీ ముందు రోజు నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక అమ్మవారు గ్రామోత్సవంలో వీధి వీధికి అంటే గడప గడపకి తిరిగినట్టేనండి. అందరూ అమ్మవారికి నీళ్లు ఆరపోసి హారతలిస్తారు. ఇక చూశారు, జెయింట్ విల్లు జాతరలో మామూలుగా లేదనమాట. సీసాలు, ఇక డప్పుల మూతలైతే ఏ సందు చూసినా ఊరేగింపే. అసలు మా రామవరప్పాడు చూడడానికి కన్నుల పండగగా ఉంటుందన్నమాట. ప్రతి వీధి, ప్రతి చోట అలంకరణతో అందంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మా రామవరప్పాడు జాతరని చూసారా? చూడకపోతే ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి. అమ్మవారు మహిమల గురించి ఒకటా రెండా ఎన్నెన్నో మహిమలు ఉన్నాయండి. తప్పకుండా మీరు కనుక టెంపుల్కి విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇక అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. చూస్తానికే కన్నుల పండుగగా ఉన్నారు కదండి. ముగ్గురు అమ్మలు ఎంత బాగున్నారో. ఆ రథంలో ప్రతి గడపకి అంటే గడప గడపకి వచ్చినట్టేనండి. ప్రతి సందులోనూ అమ్మవారు అలా తిరుగుతుంటే మాకు రాత్రి పగలు ఈ పండగ సంబరాలు జరుగుతూనే ఉంటాయండి. ఇక పండగ మామూలుగా 3 రోజులైనా మాకు 5 రోజులు సందడిగానే ఉంటుంది. అలాగే అమ్మవారి తెప్పోత్సవం రేపు జరుగుతుందండి. తప్పకుండా అవకాశం ఉంటే తెప్పోత్సవానికి కూడా చూడడానికి ట్రై చేయండి. తెప్పోత్సవం ఇంకా బాగుంటుంది. పక్కనే అమ్మవారి గుడి పక్కనే ఉంది కదా కాలువ, అక్కడే జరుగుతుందన్నమాట. అసలు అక్కడ కూడా మంచిగా హంస వాహనం పెట్టి అమ్మవారి తెప్పోత్సవం చేస్తారు. ఇక ఆ తరువాత తెప్పోత్సవం జరిగిన తరువాత అమ్మవారు యథావిధిగా గుడిలోకి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు అయితే గుళ్ళో ఉండవండి. నార్మల్గా చిన్న విగ్రహాలు ఉంటాయి. ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే చక్కగా ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని రావచ్చు. మీరు అంతా ఒకవేళ తిరునాళ్ళ చూడాలి అంటే మాత్రం తప్పకుండా విజిట్ చేసేయండి. ఆదివారం వరకు తిరునాళ్ళు ఉంటుంది. ఇంకా అమ్మవారి ఊరేగింపు మామూలుగా ఉండదు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి.